ఇప్పుడు పబ్జి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి బ్యాన్ చేశారు. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జామ్ వాళ్ళు చనిపోతున్నారు. చచ్చిపోతున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? ఇదేంది బ్యాన్ చేయట్లేదు? చచ్చిపోతున్నారని ఎగ్జామ్స్ బ్యాన్ చేయాలా? మరి నువ్వు కలెక్టర్ ఎలాగవుతావు, ఆఫీసర్లు ఎలాగవుతావు, జాబ్ ఎలా చేస్తావు? ఎలాగా బ్యాన్ చేయండి. బాబు నువ్వు ఎప్పుడే ఇంటర్ పాస్ అయ్యావా? తెలుస్తుందిలే నీ మాటల్లో. వి ఫర్ జస్టిస్. వి ఫర్ జస్టిసా? జే కదా. వర్స్టిస్ అప్పుడు వి ఫర్ వర్స్టిస్. బ్యాన్ చేయండి. వి వాంట్ జస్టిస్ రా బాబు. ఎగ్జామ్ అనేది ఒక క్వాలిఫికేషన్ రా బాబు. మీరు ఏం చేశారు, ఏం చదువుతున్నారు, ఏం చేయబోతున్నారు, మీ థింకింగ్ ఎలా ఉందని అంతే. దాన్ని మీరు సీరియస్ గా తీసుకొని దానికోసం చనిపోవడాలు ఇలాంటి ఎందుకు చేస్తారు? మోస్ట్లీ నేను చాలా మందిని చూసాను, ఇంటర్ స్టూడెంట్స్. గైస్, పిల్లలు జాగ్రత్తగా వినండి. ఇంటర్, 10th క్లాస్, వాట్ ఎవర్, ఎగ్జామ్స్ ఆర్ నాట్ ది ఎండ్. ఓకేనా? మీరు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే చాలా మంది సూసైడ్లు, చాలా మంది ఇంట్లో నుంచి పారిపోవడాలు. మీరు ఒక సబ్జెక్ట్ మిమ్మల్ని డిసైడ్ చేయదురా. ప్లీజ్ అర్థం చేసుకోండి. దానికోసం ఎందుకు మీ ప్రాణాలు అంత వేస్ట్ గా? కమాన్, మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఈ వీడియో అయినా వైరల్ చేయండి, ఈ టాపిక్ అయినా వైరల్ చేయండి. వైరల్ చేస్తాం ఎందుకంటే వి ఫర్ జస్టిస్ అన్నావు కదా. ఆల్రెడీ అని వైరల్ అయిపోయిందిలే. అభిమానం అంటే ఏదో అనుకున్నా ఎన్ని రోజులు, అంటిల్ అన్లెస్ ఐ సా దిస్. ఆ డీటెయిలింగ్ ఏంట్రా బాబు? బాబోయ్, ఐఎమ్ స్పీచ్లెస్ లిటరల్లీ. నా నోట్లో నుండి ఏం మాట రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సింహ బ్రో. ఐ లవ్ దిస్. ఫెయిల్ అయిపోయింది ఊరుకున్నా, మోటివేషన్ ఇచ్చావు ఊరుకున్నా, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పా ఊరుకున్నా, కానీ ఏ డైలాగ్ లేదురా.